చెప్పాను కదరా సంజయ్ అంత ఈజీగా పడిపోదని. లైట్ తీసుకో. పడుతుంది. పడదరా? ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. అది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా, అది సృష్టి ధర్మం. పట్టం కామను, డెస్టినీ ఎవరు మార్చలేరురా. డెస్టినీయా? అదెవడు చెప్పాడు? ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగిన నువ్వు, ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను కలిసి మందు కొట్టట్లా? ఎక్కడో కలకట్టాలో పుట్టి పెరిగిన సంజయ్ హైదరాబాద్ రాలా? మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా? మొన్న పార్టీలో నిన్న థియేటర్లోనూ కనపడలా? ఇదంతా డెస్టినీయరా. అంతెందుకు, అది చూడ. ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల. అది డెస్టినీ అంటే. సరే, నీ డెస్టినీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు, కానీ పడిపోతాను గ్యారంటీ ఏంటి? అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. నేను మంచి కమర్షియల్ సినిమా టైప్, ఎవరికైనా నచ్చుతాను. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఏంట్రా గణేష్? మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్, మీ ఎంప్లాయీస్ బాధలు మీకు పట్టవా? మా ఎంప్లాయీసా? ఎవర్రా? నేను. యా, ఇట్స్ మీ. నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యావరా? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న జాయిన్ అవుతా. బాబు అరాచకం. జాబ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయరా. అవి నీకు. నాకు రేపు పొద్దున్నకల్లా జాబ్ ఉండాలి, మధ్యాహ్నకల్లా మధ్యలో ట్యాగ్ ఉండాలి. రే రే Hi, I'm Ganesh. Yes! ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు ఇక్కడ పనిచేయడానికి రాలేదు, పట్టేయడానికి వచ్చావు. కమాన్. హాయ్, ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్. హాయ్, సంధ్య చటర్జీ. ఫ్రమ్ తంజావూర్. మదర్ తెలుగు, ఫాదర్ తమిళ్. I'm joining today in this office. Nice meeting you. I'm very happy working with all these lovely peoples in this office. పట్టించుకోదేంటి? Sandhya Chatterjee, you are from Calcutta? Yeah. Oh, do you know Telugu? Yeah, I know. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. తెలుసా? సరే సరే, మరి ఇంకేంటి, హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా, ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? మంది స్టైల్ అండి. ఇప్పుడు ఆయనది ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు యాస ఉంటుంది, మంది ఇంగ్లీష్ యాస ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది. సరే, ఇంకేంటి విశేషాలు? ప్లీజ్, ఇది ఆఫీస్. వుడ్ యు మైండ్ డూయింగ్ యువర్ వర్క్? ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Lucky, what's the program today? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగొనం ఏంటే? నీ ముఖం మీద రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. Hey Shekhar, what's the program today? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. Okay. పని చేసుకో. ఓకేనా? రే,
ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దని చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదనరా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. ఒరేయ్ నువ్వేం చెయ్యకరా, నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మ ఎటు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను. GANESH గణేష్, GANESH గణేష్. అరే sit down please sit down. వాట్ హ్యాపెన్? సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టూపిడ్. టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు? ఎక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. పని రాకపోతే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో, అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే. నువ్వు రికమెండేషన్ మీద వచ్చావని నాకు తెలుసు, నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్నేమి చేయలేనని అనుకోకు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. Sit down and do your work. I say sit down. సంధ్య లంచ్ కా? మేనేజర్ గణేష్ని తిట్టారు కదా, సో తను ఫీల్ అయ్యాడేమోనని. ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు బాధపడ్డం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వవు కానీ డైలాగ్ కావాలంటే నడు. రేసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, యాంకరింగా? ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా, లైఫే మారిపోద్ది. మే హూనా, ఇక నువ్వు ఫోన్ పెట్టాయి. Sir, may I? Come in, Rohit. Please. Thank you. రోహిత్, Sir, ప్రస్తుతం జరుగుతున్న 3 ప్రాజెక్టుల అప్డేట్ ఏంటి? ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ సంధ్య హ్యాండిల్ చేస్తుంది అండ్ అది 2 daysలో అయిపోతుంది. గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ మిగతా 2 ప్రాజెక్ట్స్కి 15 days టైం పడుతుంది, బట్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్. మనం చేస్తున్న ఈ 3 ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. టెల్ ఎవ్రీబడి టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. విల్ ట్రై లెవెల్ బెస్ట్. అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ Sure, మీ. sir. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మిస్టర్ రోహిత్, సార్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో రికమెండేషన్స్ పనిచేయవు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి. ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేశావు? 10th స్టేట్ ఫస్ట్ సార్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో స్టేట్ 10th. ఓయూ కాలేజ్లో ఉన్న 4 ఏళ్లలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. హీఈస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్. నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా, స్నేహితుడని సజెస్ట్ చేసావా? లేదు సార్, రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే. బీ కేర్ఫుల్. షూర్ సార్. యు మే గో నౌ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే గణేష్, కాన్ఫరెన్స్ రూమ్కి రా. వీడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు? ఏంట్రా బా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు?
అయినా సీరియస్గా వర్క్ చేసుకున్నావరా? రే, మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే పని చేయడం ఇంపార్టెంటా? యూ స్టూపిడ్ పీపుల్ వేస్ట్ టైమ్ అన్నెసెసర్లీ. ఓ అది బాబు గణేష, రే అసలు నువ్వు ఏ పని చేయకరా. ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పని ఏంటో గోల్ చేయకుండా సైలెంట్గా చేసుకో. మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ వీకెడ్ నాకు. రే అసలు ఎవరిని కెలక్కరా, ముఖ్యంగా ఆకర్ష్ గారిని. నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సంధ్య, వాట్ హ్యాపెండ్? చిన్న ప్రాబ్లం అయింది. లేదు, పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య. ఏమైంది? మనం 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 హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పియూసి ఫైల్ డిలీట్ అయిపోయింది. ఓ గాడ్. డెడ్లైన్ దగ్గరలో నా వల్ల ఇలా జరిగిందంటే డెఫినెట్ గా నన్ను ఫైర్ చేసేస్తారు సంధ్య. ఓకే ఓకే, మన ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఆల్టర్నేట్ లేదు సార్.